అడగండి లిస్ట్ నంబర్ 19 అంటుంది ఆమె లిస్ట్ మీరేం చెప్తారు సార్ మేము అడగకుండా మీరు అడగాలి కదా ఆగండి ఆగండి వాళ్ళని ఎక్కించుకొని పోతే నడతా టైం ఇచ్చిండ్రు నీకు డేట్ ఇచ్చిండ్రు అన్ని మీడియాలో కూడా వాళ్ళని అబ్జెక్షన్స్ ఉంటే రైజ్ చేయండి అని చెప్పేసి టైం ఇచ్చినాక కూడా చెప్పేది నేను రేజ్ చేసే టైం ఉంది అప్పుడు మీరు దాన్ని అబ్జెక్షన్ చేసి ఇక్కడ ఇది లేదు ఈమెకు సంబంధం లేదని చెప్పేసి ఓట్లు అప్పుడు అబ్జెక్షన్ చేయాలి యాజ్ పర్ ఎలక్షన్ కమిషన్ నామ్స్ అది ఎవరికైనా ఇండియాలో ఉన్నటువంటి ఇండియన్ సిటిజన్కి ఎవరికైనా కూడా ఉంటుంది ఇప్పుడు ఎవరికి హైదరాబాద్లో ఉంటుంది కొంతమందికి ఇక్కడ ఉంటుంది మనం ఎన్ని మినిమం రెసిడెన్స్ పీరియడ్ ఉంటే సరిపోయాయి మినిమం రెసిడెన్స్ పీరియడ్ ఉంటే నేను కూడా నమోదు చేసుకోవచ్చు ఇప్పుడు దీనివల్లనే సంవత్సరమే ఉండబట్టి నేను కూడా నా ఓటుని ఇక్కడే చేసుకోవచ్చు అది నమోదు చేసుకుంటే కనీసం వినండి మీరు అప్పుడు నమోదు చేసుకున్నప్పుడు మీకు టైం ఇచ్చిర్రు మీరు ఎలక్షన్ కమిషన్ ఆల్రెడీ అందరికి కూడా మీకు ఎవరైనా అబ్జెక్షన్స్ ఉంటే మీ ఎలక్షన్ ఓటర్ లిస్ట్ అందరికి పబ్లిక్ చేసింది పబ్లిక్ డొమైన్లో పెట్టింది మీరు ఏమైనా ఉంటే మీరు అబ్జెక్షన్స్ రేజ్ చేయమని టైం కూడా ఇచ్చిర్రు అంత ప్రెస్లో కూడా అది కాదు ఉంటే వాళ్ళు డిలీట్ కాకపోతే మళ్ళీ నీకు ఉంది కలెక్టర్ కూడా చెప్పుకోవాలి డిలీషన్ కు మీకు ఉంటుంది మీరు ఉంటే మీరు అబ్జెక్షన్ చేయండి మీరు ఉంటే మీరు అప్పుడే అబ్జెక్షన్ చేయాలి అవి డిలీట్ చేసేదాన్ని వదిలి పెట్టద్దు అట్లా చాలా ఓట్లు అయినాయి అట్లా మస్తు మంది చేసుకున్నారు అది కాదు పోలింగ్ బూత్ ఏజెంట్ 100% ఉంటుంది అట్లా నువ్వు నన్ను అద్దడానికి నాకు మీరు ఇప్పుడు ఓటును ఆపడానికి లేదు ఛాలెంజ్ ఓటు నువ్వు తర్వాత ఆఫీసర్ అది రిటర్నింగ్ ఆఫీసర్ ఇదైతే కంపల్సరీ ఓటేస్తారు వాళ్ళు ఫ్రీ ఓట్ అది దానిలో ఓటు హక్కున్నప్పుడు మనం ఆపడానికి లేదు అది ప్రజాస్వామ్య హక్కు వాళ్ళ డెమోక్రటిక్ రైట్ అది ప్రజాస్వామ్య హక్కు అది మీరు అట్లాంటి పెట్టండి ఇప్పుడు తర్వాత మీరు పెట్టుకోండి మీరు తర్వాత పెట్టుకోండి మీరు ఉన్నట్టు పెట్టుకోండి ఎలక్షన్ క్యాన్సిల్ అయితే తర్వాత అంతే కదా చలో